గౌతులచ్చన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేష్ పాల్గొనడం పట్ల మంత్రి పార్థసారథి క్లారిటీ ఇచ్చారు. సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన సర్దార్ గౌతులచ్చన విగ్రహావిష్కరణ వేడుకను పార్టీలకు అతీతంగా నోస్వేడ్ నియోజకవర్గంలో చేసినట్టు తెలిపారు. జోగి రమేష్ రావడం అనుకోకుండా జరిగిందని, ఆయన కూటమి నేతలు ఎవరూ ఆహ్వానించలేదని తెలిపారు. ఎప్పటికీ పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేయనన్నారు పార్థసారథి. సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన సర్దార్ గౌతులచ్చన గారి విగ్రహ ఆవిష్కరణని పార్టీలకు అతీతంగా గౌడ సంఘ నూజివీడు నియోజకవర్గంలోని గౌడ సోదరులందరూ కలిసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ కూడా అక్కడ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున కార్యక్రమాన్ని నిర్వహించడం కానీ, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన్ని ఆహ్వానించడం కానీ, కూటమి పార్టీలు ఎవరు కూడా ఆయన్ని ఆహ్వానించలేదు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నన్ను మన ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నన్ను గౌరవించి